దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నువ్వు నన్ను ప్రేమించావా, నా కొరకు పని చేసావా, నీకు ఒక బహుమానం ఇస్తాను. ఎవరనుకుంటున్నావు? ఈ లోకానికి మరియ గర్భం ద్వారా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన బహుమానంగా నీకు ఇచ్చేస్తున్నాడు. అందుకే జాన్సన్ విక్టర్ గారు ఒక పాట రాశారు, బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా మన ముందు నిలిచెను, మన మధ్యకు వచ్చెను. ఏ బహుమానం అది? ఇదిగో యేసుక్రీస్తు అనే బహుమానం బలియాగమైపోయింది భూమి మీద, రొట్టె ద్రాక్షారసముగా మన మధ్యకు వచ్చింది. దేవుడు తన సొంత కుమారుణ్ణి, దేవుడు ఎవరినిచ్చాడటండి? సొంత కుమారుణ్ణి. ఏమండి, దేవుని కోసం బ్రతికిన వారికి ఎవరిని ఇస్తానంటున్నాడండి? ఇదిగో నా కొడుకునిస్తానయ్యా. ఒక రాజు అయితే కూతురునిస్తాడేమో కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నా సొంత కొడుకునిస్తాను, నా కొడుకు నీ కోసం బలి అయిపోతాడు, నా కొడుకు ద్వారా నీకు రక్షణ వస్తుంది, ఒక బహుమానంగా ఇస్తానంటున్నాడు. చూడండి ఏమండి, దేవుడిచ్చే బహుమానం ఈ లోకంలో ఎవరు ఇవ్వలే.